100 రోజుల పరిపాలన, ప్రజల గుండెలో చెరగిన ముద్ద, తనదైన శైలిలో ప్రతిపక్షాలకు మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరో కాదు రేవంత్. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి తల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో అడిగి. నమస్తే అండి. సో చెప్పండి, 100 రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి గారిది ఇప్పటి వరకు ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? 100 రోజుల ప్రజాపాలన దొరల గడీలను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలు తమకు తాముగా రాసుకొని తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం. చేతకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీన్ని ఓర్వలేక దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని గవర్నమెంట్ పడిపోయింది అంటూ చెప్తాం. ఎవడ్రా ప్రభుత్వాన్ని కూలగొట్టేది? చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ.